మొదటి భారతీయ సినిమాగా వారణాసి రికార్డు సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తాజాగా సరికొత్త రికార్డు తన ఖాతాలో వేస్తుంది. జనవరి 5న ఈ సినిమా టైటిల్ టీజర్ ను ప్యారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ప్రదర్శించగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ విషయం తెలుపుతూ లే గ్రాండ్ రెక్స్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో అక్కడ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమా గ్లింప్స్ గా వారణాసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇది ఇండియన్ సినిమాకు గొప్ప గుర్తింపని అభిమానులు భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్, కబాలి, ప్రభాస్, బాహుబలి 2, సాహు చిత్రాలను ఈ థియేటర్ లో ప్రదర్శించారు. అయితే విడుదలకు ముందే భారీ స్థాయిలో గ్లింప్ లాంచ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వారణాసి సిద్ధమవుతోంది. ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన ప్రాచీన యుద్ధ కళ కలరిపయ్యట్టు సైతం నేర్చుకున్నారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఆయన రాముడుగాను కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఐమాక్స్ వర్షన్లో రూపొందుతున్న ఈ సినిమా 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్నట్టు 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.